నమస్కారం అండి. నా పేరు సుధీర్ కుమార్. మాది మత్యం విలేజ్, తవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా. నేను మాజీ సైనికుడిని. 20 ఇయర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేసిన తర్వాత 2015లో రిటైర్మెంట్ తీసుకొని వచ్చినాను. ప్రభుత్వం సైనికులకి ఇచ్చే భూమి కోసం నేను అప్లై చేసినాను. అది నాకు 2023లో అలాట్మెంట్ అయింది. కానీ నాకు పొజిషను పట్టా ఇవ్వలేదండి. దానికోసం 2025లో మళ్ళీ నేను స్పందనలో అప్రోచ్ అవ్వడం జరిగింది. సో జేసీ గారు దాని గురించి యాక్షన్ తీసుకోమని చెప్పినారు. సో ఎంఆర్ఓ గారు 2 వారాల్లో సర్వే టీంతో కూడా వచ్చి సర్వే చేసి నాకు ఈ ల్యాండ్ చూపెట్టినారండి. సర్వే రాళ్ళంతా నాటించినారు. సో దాన్ని కంటిన్యూగా మీ ప్లాంటేషన్ వర్క్ చేసుకోమని చెప్పినారు. సో నేను దాని మీద చాలా ఖర్చు పెట్టినానండి ఇప్పటివరకు. సో ఇప్పుడు పక్కన ల్యాండ్ వాళ్ళు మాకు ఒక 1/2 ఎకరా వదిలేయని చెప్పి దౌర్జన్యంగా వచ్చినారు. నేను ఎంఆర్ఓ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ గారు లేదు, అట్లాంటివన్నీ ఏం లేదు, మీ ల్యాండ్ మీకు అలాట్ అయింది, ఎవరికి అట్లంతా కుదరదు, మీరు ఏదన్నా ఉంటే వాళ్ళని వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి అని చెప్పినారు. నేను ఆ విషయం వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి చెప్పినాను. సో ఈ విషయం జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మీ వర్క్, మీ ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది, మీ పొజిషన్ మీరు మీ వర్క్ చేసుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి లేదు, వాళ్ళకు ఒక 1/2 ఎకరా వదిలేసి నువ్వు కొండ పైకి ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు ఈ వర్క్లన్నీ చేయించిన తర్వాత, చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ నేను కొండపైకి ఎక్కి మళ్ళీ చదువు చేసుకోవాలంటే నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉన్నాను. దయచేసి అధికారులు ఈ విషయం గురించి సమగ్రంగా దర్యాప్తు చేసి నాకు న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుతాను.